హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కేజీ చికెను, 3 ఆనియన్స్, 3 టమాటాస్, 3 పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాజీరా, లవంగా, ఇలాచి ఆకు, బిర్యానీ ఆకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 4 స్పూన్స్ వరకు వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ అన్నీ దాంట్లో వేయండి. అలాగే పచ్చిమిర్చి ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని టమాటాలు, ఆనియన్స్, పుదీనా వేసుకొని అలాగే గరం మసాలా ఉంది కదండి, సాజీరా, అవి కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ చేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఒక 5-6 మెంబర్స్కి గ్రేవీలాగా కావాలంటే ఇలా చేసుకోవచ్చండి. మన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మంచిగా వేగేంత వరకు వేపండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకుందామండి. మేము సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలకి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసి ఇదంతా అదే ఆయిల్లో మంచి ఫ్రై అవ్వాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందామండి. ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 నుండి 3 వేసుకోండి, లేదా 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మంచిగా అంతా చికెన్ని కలిపేసేయండి. ఇప్పుడు కారం ఒక 2 to 3 స్పూన్స్ తీసుకోండి కారం. అలాగే ధనియాల పౌడర్ అండి. ఇప్పుడు మంచిగా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేయాలి. ఇప్పుడు నాకు 2 కప్స్ అయ్యిందండి. కొన్ని వాటర్ వేసుకొని చేసుకుంటే ఆ పేస్ట్ అంతా ఇందులోకి వేసుకొని చూడండి మంచిగా మనకి బాయిల్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. మేము 6 to 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ వేసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి కలిపేసేసి మంచిగా ఉడకనివ్వాలి దీంట్లో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 minutes వదిలేద్దామండి. ఇప్పుడు మూత తీసి చూడండి ఆయిల్ అంతా మంచిగా మనకు పైకి వచ్చేసింది. మన కర్రీ రెడీ అండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్ మాత్రం. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఒక బౌల్లోకి తీసుకుందాం చికెన్ని. చూడండి ఎంతో ఎమ్మీగా పూరీలో కూడా బాగుంటుందండి ఈ కర్రీ.
ఒకసారి ఇది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటారు.